ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనేటువంటి చర్చ ప్రజల్లోకి రాకూడదని చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అందులో భాగమే గడిచిన 3-4 రోజులుగా వైఎస్ మరణం పైన, జగన్మోహన్ రెడ్డి పైన ఆరోపణలు, అలాగే రాజారెడ్డి వైఎస్ కుటుంబానికి సంబంధించి వాళ్ళ పైన సోషల్ మీడియా, అంటే వాళ్ళని గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారు అంటూ భూమన కరుణాకర్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు ఎలా చూడాలి? ఇదే అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేయలేదు, దాని మీద ప్రజల్లో చర్చ జరగకూడదనే దృష్టి మరల్చడానికి ఈ రకమైనటువంటి ఆరోపణలు, అంటే అటు వైఎస్ మరణం పైన ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, లేదంటే వైసీపీ గొడ్డల పార్టీ అనడం, ఇవన్నీ కూడా కేవలం డైవర్షన్ పాలిటిక్సే. అసలు చంద్రబాబు నాయుడు ఏమంత మహానుభావుడు కాదు. రాజశేఖర రెడ్డి చనిపోతే 600 మంది పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు అలిపిరిలో బాంబ్ బ్లాస్ట్ అయితే ప్రజలు ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆ రోజున కనీసం ఆయన చుట్టూ 300 మంది కూడా లేరు, రాజశేఖర రెడ్డి వెళ్ళి ఓదార్చాడు అంటూ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన మాటలు, వ్యాఖ్యలు. అలాగే చంద్రబాబు నాయుడు ఎంత నీచుడో ఆయన తమ్ముడు రామ్మూర్తి నాయుడే చెప్పాడు. చంద్రబాబు నాయుడు ఔరంగజేబ్ కంటే నీచుడని ఎన్టీ రామారావు చెప్పాడు. ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు ఎలా చూడాలి? బీపీ బాగా పెరిగినట్టుందిగా భూమనకి. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ అంటే అదే. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ రక్త చరిత్ర గురించి ఎత్తింది చంద్రబాబు. ప్రెస్ మీట్ లో మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో వాళ్ళ తాత గురించి, వాళ్ళ తండ్రి గురించి, చిన్నాన్న గురించి, మేం బాధితులం, మేం బలయ్యాం అంటూ ఏదో అతనేంటి ముసలి కన్నీరు గార్చాడు. దాన్ని బట్టి కదా మొత్తం వాళ్ళ ఈ డిబేట్ అంతా జరుగుతోంది. 3-4 రోజులుగా అటు రాజారెడ్డి రక్త చరిత్ర, రాజశేఖర రెడ్డి ఫ్యాక్షనిజం, వివేకానంద రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పులివెందుల, కడప జిల్లాలో సృష్టించిన భయోత్పాతం, అసలు బాధితులంతా ఛానల్స్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇంతమందిని చంపారు, ఇంతమందిని చంపారు. అసలు మనకు అంతకుముందు తెలియని విషయాలు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి. ఏది అసలు అక్కడేదో ఊసన్న అని ఒక్క గిరిజనుడినే కిరసనాలు పోయి తగలబెట్టాడు అనుకున్నారు. అట్లాంటిది మహేష్ అని అతని తమ్ముళ్ళు ఇద్దరు పీక్ కోసి చంపారు అన్న విషయం మనకు తెలియదు. లేదు అసలు రాజశేఖర రెడ్డి ఆయన్ని దేహశుద్ధి చేశారు అన్న విషయం మనకు తెలియదు. ఇప్పుడు కొత్తగా బయటకు వచ్చాయి. రాజశేఖర రెడ్డిని అక్కడ పంచోడకు తీసి చొక్కా చించి కొట్టారు అని చెప్పి ఏదో రిగ్గింగ్ అక్కడ జరుగుతున్నటువంటి బూత్ జమ్మలమడుగులో అనేక కొత్త విషయాలు బయటకు రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్. చంద్రబాబు ఎవరి డైవర్షన్ పాలిటిక్స్? నువ్వు ఆ రోజు ఆ ఆర్టికల్ రాయకుండా ఉంటే ఎవరు భూమన ఏమని రాశాడు? చీకటి మింగిన సూర్యుడు. చీకటి మింగిన సూర్యుడు కాదు, సూర్యుడిని మింగిన చీకటి అనేది కదా వాళ్ళ రివర్స్ అయింది. తిరుపతిని మింగిన భూమన అంటే నేను అంటోంది అదే. ఏది 3 రోజుల నుంచి భూమన ఇంటి దగ్గర మొట్టడి. మీరు తిరుపతి చూస్తున్నారు కదా, తిరుమల ఆ సాధు పరిషత్ శ్రీనివాసానంద సరస్వతి దగ్గర నుంచి ఆ తిరుక్షేత్రాల రక్షణ కమిటీ, ఆ ఓంకార్ దగ్గర నుంచి మొత్తం సాధువులు, పీఠాధిపతులు, అట్లూరు నారాయణరావు, ఏది భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతికి చేస్తున్నటువంటి చెడు, తిరుమలని చేస్తున్నటువంటి అపచారం ఎంతమంది మరి టీటీడీ బోర్డు చైర్మన్లు చేశారు. ఇప్పుడు ఈ రోజు కూడా మాట్లాడాడు ఆయన శ్రీనివాసానంద సరస్వతి. ఇప్పుడు కనుమూరి బాపిరాజు తిరుపతి గురించి ఒక్క మాట మాట్లాడతాడా? చెడ్డ పేరుగా అప్రదిష్ట వచ్చేటట్టుగా సుబ్బరామరెడ్డి, కళా వెంకట్రావు, పుట్టా సుధాకర్, ఎంతమంది చైర్మన్లుగా చేశారు. ఈ మాజీ చైర్మన్ ఏంటి ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టడం, ఏదో రకంగా బురద జల్లడం. శనీశ్వరుడు విగ్రహం ఎన్నేళ్ల నుంచి పడి ఉంది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న దగ్గర నుంచి అది అక్కడే ఉంది. అప్పుడు ఎందుకని అక్కడ దీపారాధన చేయలా, కర్పూరం దిప్పలా? నువ్వు బోర్డు చైర్మన్ గా ఉన్నప్పుడు, బోర్డు మెంబర్ గా ఉన్నప్పుడు అక్కడ లేదా విగ్రహం? అరే ఇతనే సాక్షి వాళ్ళని అదేదో గోవిందరాజ స్వామి గోపురం దగ్గర అదేంటి ఆ సీసాలు అవి పడేయించాడని, బీర్ సీసాలు పలానా సాక్షి వాళ్ళు అని చెప్పి పోలీసులు మొత్తం బయట పెట్టారు. ఒక కుట్ర కాదు కదా బిఆర్ నాయుడిని ఏదో రకంగా టార్గెట్ చేయాలని. ఆయన అసలు నిన్ను పట్టించుకోవటం మానేశాడు. ఇవాళ హిందూ సంఘాలు ప్రశ్నిస్తున్నారని డైవర్షన్ పాలిటిక్సా ఈ ప్రెస్ మీట్? భూమన అక్కడ భక్తుల నుంచి మళ్లించడం కోసమా? తిరుపతి మింగిన భూమన అన్న అది వాస్తవమా కాదా? నువ్వు నీ కొడుకు కొండ మీద నువ్వు చేసిన అవినీతి కుంభకోణాలు, కొండ కింద నీ కొడుకు చేసిన అవినీతి కుంభకోణాలు, గంజాయి రెడ్డి అని ఏదో అన్నట్టున్నారు. మొన్న 4 రోజుల నాడు మహిళా సంఘాలన్నీ నిరసన, నెలకి 8 కోట్లంట గంజాయి అమ్మాడని ప్లే కార్డులు పెట్టుకుని అసలు మొత్తం ఏ విధంగా ఆ రోజు ఏది భూమన అభినయ్ రెడ్డి ఫ్రెండ్ని ఎవరిని అరెస్ట్ చేశారు, భాను. అంటే ఇప్పుడు భూమన కుటుంబం వాళ్ళు అతన్ని అసలు తిరుపతి నుంచి బహిష్కరించాలా అనేది ఒక పెద్ద మూమెంట్ అక్కడ ఎత్తుకుంది. ఒక ఉద్యమం లాగా సాగుతుంది. దాని నుంచి డైవర్షన్ చేయడం కోసం ఇప్పుడు ఇది ఎత్తాడా చంద్రబాబు గురించి? నీ సర్టిఫికేట్ అవసరం ఆయనకి?
ఇప్పుడు చంద్రబాబు ఎలాంటి నాయకుడు, ఏ విధంగా అతను అటు ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్ళు సీఎంగా, ఆ తర్వాత విభజిత రాష్ట్రంలో ఇప్పుడు ఈ 7 ఏళ్ళు సీఎంగా, 16 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాయన, 50 ఏళ్ల రాజకీయం. నువ్వు ఇచ్చేదేంటి ఆయనకి సర్టిఫికేట్? ఇవాళ కొత్తగా ఏదో చంద్రబాబు గురించి ఈయనేదో బయట పెట్టినట్టుగా నీ చరిత్ర గురించి రాయిదే ఎల్లో మీడియా అంటే, ఇక మీరేమన్నారు ఇంట్రోలో, అదేంటి 670 మందా? అది అదో పెద్ద జోక్గా, అరే గుండెపోటుకి ఎవరు చనిపోయినా వాళ్ళందరి పేర్లు మీ ఖాతాలో వేసుకున్నారని కదా. అప్పుడు మామూలుగా సహజ మరణాలను కూడా ఆ లిస్టులో పెట్టేసేసి ఏ ఊళ్ళో ఎవరికి ఏది జరిగినా ఓదార్పు యాత్ర అనేది అదొక పెద్ద ఇదైపోయింది జోక్గా. ఇప్పుడు కూడా ఏదో సినిమాల్లో కూడా దాని గురించి మాట్లాడుతుంటారు. మామూలుగా ఎవరినన్నా పరామర్శకో పలకరించడానికో ఏదైనా వెళ్ళినా ఏంటి ఓదార్పు యాత్రకు వచ్చావా అనేది అదొక జోక్గా మారితే, అంటే ఇవాళ అటు అంబటి రాంబాబు, ఇటు పేర్ని నాని, ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి, మొత్తం అందరూ ఒకే పాయింట్ మీద ప్రెస్ మీట్ పెట్టారంటే పైనుంచి వచ్చిందా? స్క్రిప్ట్ సజ్జలు పంపాడా? బెంతా హై అని అటు అంబటి రాంబాబు అదే గిలగిల కొట్టుకో, పేర్ని నాని దాని గురించి మాట్లాడుతున్నాడు. బాగా గుచ్చుకున్నట్టుంది. లోకేష్ ఏదో బెంతా హై అని ఎగతాళి చేస్తున్నాడంటూ. అంటే ఏదైనా ఇవాళ ఒకటి ప్రజలు గమనిస్తోంది, ప్రజలు చర్చిస్తోంది దేని గురించి అంటే 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి, కల్పించిన ఉద్యోగాలు, హామీలు నెరవేర్చలేదు కాబట్టి ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అన్నాడా? ఆ మాట మరి బస్సులో ఉచితంగా వెళ్ళే మహిళల దగ్గర అడుగు. మొన్న ఎప్పుడో చూసా 64 కోట్ల ఉచిత ప్రయాణాలంట మహిళలు ఇప్పటి వరకు. ఆ స్కీమ్ లేదు, పెన్షన్లు తీసుకుంటున్నారు. రేపొద్దున ఇంకో 15 లక్షలు పెన్షన్లు ఇస్తున్నారు. ఎన్ని లక్షలు? 15 లక్షల పెన్షన్లు కొత్తగా ఇవ్వడానికి జస్ట్ మరి ఒక నెలలోనో 15 రోజుల్లో ఇస్తారేమో. అదే 2 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ప్రకటిస్తారేమో. రేపొద్దున జూన్ ఎప్పుడు 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసింది కేబినెట్. జూన్ మరి అంటే ఇప్పుడు అటు అభివృద్ధితో వీళ్ళని చంపేస్తున్నారు, ఇటు ఈ సంక్షేమంతో వీళ్ళని చంపేస్తున్నారు. హామీలు నెరవేర్చడం, పెట్టుబడులు రాబట్టడం, ఉద్యోగాలు కల్పించడం, గిల్ల కొట్టుకుంటున్నారు.